విజయ్ 2 నెలల్లో పార్టీ పెట్టి రామారావు గారు 6 నెలల్లో పార్టీ పేరు పెడితే చూడండి సార్, గుండెలో శ్రీరామచంద్రునికి ఆంజనేయ స్వామి పెట్టున్నారు. నా గుండెలు సిలిస్తే మీరే ఉన్నారు సార్. చూడండి సార్, ఎప్పటికీ మోస్తాం సార్, జీవితాంతం మోస్తాం. కానీ ఫస్ట్ టైం మాకు అసహ్యం వేస్తాం సార్ మా మీదనే. జనాలు లేకపోతే ఇల్లు ఉండదు, సమాజంలో ఇల్లు ఉండదు. ఎందుకు సార్ నాయకత్వం అనేది? ఇంకా 10 మంది నాయకులు తయారు చేయడానికి కదా సార్. ఆ 21% 100% ఏది 100% సైకిల్ రేట్ అంటారు. ఏమి సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి అంటే పనికొచ్చారు సార్. ఏడుంది సార్ జనసేన పార్టీ అనేది? జనాల్లో పోతే ఎవరున్నా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నారా సార్? మా ఇండివిజువల్ ఐడెంటిటీతో తప్ప. ఏం సార్ ఎస్పీ ఆఫీసులకు మిగతా ఆఫీసులకు చెప్పండి సార్, మా నాయకులు ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు వచ్చి కొద్దిపెట్టి మాట్లాడండి, టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం పేసి నుంచి ఆర్డర్స్ పాస్ చేయండి సార్. ఏం సార్ కమిటీలు వేసుకొని మండలానికి ఒకరు జిల్లాకు ఒకరు కమిటీలు వేసుకొని అసలు పనిచేసే వాళ్ళు గుర్తించి ఎందుకు కలిసారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా అంటరాని వాళ్ళమా సార్? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, రక్తం పంచుకున్న వాళ్ళే కదా. చూడండి సార్, ఇంత ఆవేశం వస్తుంది, మొత్తం స్వెట్ వస్తుంది, బాగా సార్ కనిపిస్తుంది. కానీ విజయ్ సీఎం అయినాడు సార్, డ్యాన్స్ చేస్తున్నాడు సార్, జింగినక్క జింగినక్క జింగునిక్క జింగినక్క అని. నిజం సార్, ఎట్లా మీరు సీఎం అవ్వలేరు, మీరు డ్యాన్స్ చేయలేరు. అది మా బాధ సార్. మీరు సీఎం కాకుండా మీరు సీఎం అయ్యేదాకా మేము పోరాడతాం సార్. ఏమవుతుంది సార్, ఆవేశంలో ఆనందంలో ఉన్నాం సార్. ఆ విషయంలో వీడియో మాట్లాడినాను. ఎందుకంటే పేద ప్రజలు సార్, రాజకీయం అంటే మాకు కూడా ఒక ఆశ సార్, రావాలా, అధికారం ఆ సింహాసనం మీద కూర్చోవాలా. వీ నీడ్ పవర్ సార్. ఆ పవర్ కోసం అని చెప్పి దిక్కు తిరిగిన పిచ్చోళ్ళని ఈ కేసులు పెట్టించుకొని మెంటలోని ఈ దేశంలో సమాజంలో ఎందుకు పైగారు, నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నువ్వు మంత్రి అవుతావు నవ్వుతున్నారు, ఎలా చేస్తున్నారు సార్. కానీ విజయంలో నమ్మకం కలిగించాడు సార్ మాకు. ఒకటి సార్, ఇప్పటికైనా సరే సార్, పార్టీని వేసి పార్టీని తీసుకెళ్ళి మీరు సీఎం అవ్వాలి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. మా జీవితాలను నాశనం చేయొద్దు సార్. మళ్ళీ ఏమంటే మీ జీవితాలు నాశనం చేసినా మీరు చూసుకోకండి మాట్లాడితే సస్పెన్షన్లో ఎందుకు సస్పెన్షన్ సార్? ఒక తల్లి ఒక బిడ్డ నుంచి సస్పెన్షన్ ఎలా చేస్తారు సార్? ఆ పార్టీ జనసేన పార్టీ మాది సార్. ఒక తల్లి బిడ్డను నువ్వు కాదుకోవాలంటే బిడ్డ ఆడిపోతాడు సార్. మాది పేగుబంధం సార్ మెగా ఫ్యామిలీతో. మాకు అన్నదమ్ములు ఎట్టో చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్ట మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. మేమే అడిగిపోతాం సార్ మిమ్మల్ని వదిలి. అతిగా దినేష్ ఒక కొట్టేసి చెప్పి నీళ్ళ పాల ముంచిన మారాముడి అని అదే చెప్పినట్టు మమ్మల్ని ముంచినా మునిగిపోయి మీతో పాటు ఉండడానికి వచ్చినాం. ప్లీజ్ సార్, కన్సిడర్ చేసి పార్టీలు వచ్చిన కలిసి మాట్లాడండి సార్. కష్టపడే అవకాశం ఏంటి సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్.